హాయ్ వ్యూవర్స్, నేను మీ బొట్ట శివన్న. ఎస్ మీడియాకు స్వాగతం. ఇవాళ మార్నింగ్ న్యూస్లో భాగంగా ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి ప్రధాన వార్తలను చూసే ప్రయత్నం చేద్దాం. రేవంత్ రెడ్డి గారు 2034 దాకా నేనే ముఖ్యమంత్రి అని చెప్పడం జరుగుతుంది. అది అసలుకి ప్రతిపక్షాలు ఏమంటున్నాయనే విషయాన్ని తెలుసుకుందాం. జూబ్లీ హిల్స్ ఎలక్షన్ ప్రచారం నిన్నటి వరకే ముగిసింది. దానికి సంబంధించిన విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. దయచేసి ఎస్ మీడియాను సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 100% ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రకుల పేదల గొంతుగానే ఉంటాడన్న విషయాన్ని మరొకసారి తెలియజేస్తున్నాను మిత్రులారా. మొదటగా ఈనాడు ప్రధాన వార్త చూసే ప్రయత్నం చేద్దాం. గజ నేటి నుండి 3 రోజుల పాటు సాధారణ కన్నా 3 డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గుతుందంట. చలికి సంబంధించిన వార్త రావడం జరిగింది మిత్రులారా. రాష్ట్రంలో ఇప్పటి వరకు చలి గజగజలాడిస్తుండగా సోమవారం, మంగళవారం, బుధవారంలో ఈ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. వాతావరణం సాధారణం కన్నా 2 నుండి 3 డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గినట్లు నమోదైనట్లు తెలిపింది. రాష్ట్రంలో ఈ ఏడాది అధిక వర్షాలు కురవడంతో ప్రస్తుతం ఉత్తర ఈశాన్య వాతావరణం నుంచి దిగువ స్థాయి గాలులు రాష్ట్రం వైపు వీస్తుండగా చలి తీవ్రత పెరుగుతుందంట. దానికి సంబంధించిన వార్త మిత్రులారా. సాధారణ ఉష్ణోగ్రతల కన్నా ఇప్పుడు ఇంకా తగ్గే అవకాశం ఉందంట. 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గే పరిస్థితి ఉందంట. అతి తక్కువ పట్టణ చెరువు అయితే అత్యధికంగా నిజామాబాద్ డిస్టిక్లో ఉండే అవకాశం ఉందంట. అంటే మరో వార్త చూసే ప్రయత్నం చేద్దాం. కేసీఆర్కు గతమే భవిష్యత్తు లేదు. వాస్తవమే కాక నిజం చెప్పినావు. కేసీఆర్కు గతమే అయ్యుండి వచ్చాముగా, నీకు కూడా కళగానే మిగిలిపోతుండొచ్చు 2028 ఎలక్షన్ తర్వాత. మరి నువ్వేడిపోతావో చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. నీతో కూడా అయ్యేటట్టు లేదుగా. తెలంగాణ ప్రజలు ఏ అయితే ఆశలు కలగన్నారో 2029లో వచ్చేది మా ఎస్సీ, ఎస్టీ, బీసీ రాజ్యాధికారమే. 100% ఏమో చెప్తాడు పెద్ద మనిషి. చూద్దాం ఒక్కసారి. ఆయన తెలంగాణ ఆత్మనే చంపేశారు. 1.15 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి 10 ఏళ్లలో ఎందుకు భర్తీ చేయలేదు? కాంట్రాక్టర్లకు 1.86 లక్షల కోట్లు చెల్లించారు. ఒక్క సాగునీటి ప్రాజెక్టును పూర్తి చేయలేదని చెప్తున్నాడు. నిన్న ఈ సిగ్గిమాలిన మాటలే బంద్ చేయాలి. ప్రెస్ మీదకి వచ్చి అన్ని అబద్ధాలు చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. ఏం చెప్తున్నాడు? ఆయన అయితే మరి నిరుద్యోగులు ఏం చేశారు? ఆయన ఉద్యోగాలు భర్తీ చేయలేదని మరి నిన్నెక్కిచ్చారు. మరి నువ్వు చేసింది ఏంది? గతంలో ఆయన నోటిఫికేషన్ వేసి ఆయన ఉద్యోగం కోసం పరీక్ష రాయిస్తే వాటికి సర్టిఫికేట్లు ఇచ్చే కాడ నువ్వు ఉన్నావు. నిన్న చౌటుప్పల ప్రాంతంలో నిరుద్యోగుల కాడికి పోయినా. వాళ్ళు ఏమంటారు తెలుసా? నీకు అవగాహన లేని ముఖ్యమంత్రి నువ్వు, ఓ పనికి మాలినోడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అని అంటున్నారు. నేనన్న మాటలు కాదు, నిరుద్యోగులు అన్నమాట. నువ్వు తీసుమార్కాన్ని లేక మాట్లాడుతున్నావు కదా. మరి నువ్వు వచ్చినాక ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినావు? నోటిఫికేషన్ వేసి నీ సర్కారు హయాంలోనే ఎన్ని నోటిఫికేషన్లు వేసినావు? ఎన్ని పరీక్షలు నిర్వహించినావు? ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చినావు? ఒకడేమో 60,000 అంటాడంట, ఒకడేమో 70,000 అంటాడు, ఒకడేమో ఆల్రెడీ 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినాం అంటాడు. అటువంటి మంత్రులు, ఈ పనికిమాలిన వాళ్ళంతా ఈ రాష్ట్రానికి మంత్రులుగా మిగిలిపోయారు. ముఖ్యమంత్రిగా నువ్వు మిగిలిపోయావు. ఆయన కలనే, నీది కూడా కలనే. భవిష్యత్తులో ఎస్సీ, ఎస్టీ, బీసీలు రాజ్యాధికారం వైపు ప్రయాణిస్తారు. 100% నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం మా ఎస్సీ, ఎస్టీ, బీసీలదే. 100% ఎస్సీనో బీసీనో 100% ముఖ్యమంత్రి అవ్వబోతుండు. ఇక మీ కథ ఉత్తదే. ఏమంటుండు? 1,00,000 కోట్ల కాళేశ్వరం 3 ఏళ్లలో కూలేశ్వరం అయింది. మరి ఈ మనగాడు ఈ మాట చెప్తున్నాడు కదా. మరి 1,00,000 కోట్లు కాళేశ్వరం కూలేశ్వరం అయితే మరి నువ్వు 900 కోట్లకే ఎట్లా ఇన్వెస్టిగేషన్ జరగాలని చెప్పి సిబిఐకి లేఖ రాసినావు? మరి 1,00,000 కోట్లలో అవినీతి జరిగితే మరి 9,000 కోట్లకు ఎందుకు రాసినావు కేంద్రానికి? స్వయంగా బండి సంజయ్, కిషన్ రెడ్డి చెప్తున్నాడు. కానీ ఇంకా నువ్వు మారాటం అంత గతంలోనే 420 దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు 6 గ్యారెంటీలతోటి.
జనాన్ని మోసం చేస్తున్నావు. ఇంకా మళ్ళా మాటలు చెప్పి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నావు. 8.11 లక్షల కోట్ల అప్పుతో మాకు అప్పగించారు. ది మీట్ ఆఫ్ ప్రెస్లో బారాస అధినేతపై రేవంత్ రెడ్డి ధ్వజం. హైదరాబాద్ అభివృద్ధికి కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నారని విమర్శ. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటర్లకు విజ్ఞతతో నిర్ణయం తీసుకోవాలని పిలుపంట. 100% విజ్ఞతతో తీసుకుంటారు. 100% వాళ్ళు విఘ్నులే. అర్థమైందా? పల్లెటూళ్ళకు చెప్పి మాయమాటలు చెప్పి మీకు బోనస్ ఇస్తున్నాం, 500 రూపాయలు బోనస్ ఇస్తున్నాం, డిసెంబర్ 9 రాగానే మీకు ఎమ్మటే 9 రాగానే మీకు 10 గంటల వరకు మేము మాఫీ చేస్తాం, ఫస్ట్ సంతకమే దాని మీద పెడుతున్నాం, 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పడం, ఇలాంటి దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినాం. తెలికల్లోలు కాబట్టి హైదరాబాద్ ప్రజలు నీకు అక్కడ ఒక్క సీట్ రాకుండా బుద్ధి చెప్పారు. రేపు పొద్దుగాల కూడా భవిష్యత్తులో అదే జరగబోతుంది. ఒకవేళ గెలిస్తే మా యాదవ్ బిడ్డను చూసి ఓట్లు వేయొచ్చాం, కానీ నిన్ను చూసి ఒక్కరు కూడా ఓటేసే పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డిని పోయి 6 రోజులు 7 రోజులు ప్రచారం చేసినావు కదా, నీతోటి ఏమవుతుందని. కానీ ఇంకేం మాట్లాడుతున్నావు ఒక్కసారి చూద్దాం. ప్రతిపక్ష నేత 2 ఏళ్ళుగా శాసనసభకే రాలేదు. టీచర్ లేని బడిలాగా తయారైంది బారాస శాసనసభా పక్షం. ప్రతి వస్తువును నిర్ణీత కాల పరిమితి ఉంటుంది. అలా బారాస కూడా కాలగర్భంలో కలుస్తుంది. కేసీఆర్ గతమే ఉంది, భవిష్యత్తు లేదు. కళ్ళ ముందే పార్టీ కూలిపోతుంటే కేసీఆర్ ఆవేదనతో ఉన్నారు. అందుకే ఆయన బయటకు రావడం లేదు. జూబ్లీహిల్స్ బారాస గెలిపించాలని విజ్ఞప్తి చేయలేదు. ఆయన సానుభూతితో చూడవలసిన తప్ప ప్రత్యర్థిగా చూసే పరిస్థితి లేదంట. వాస్తవమే, నిన్ను చూస్తే కూడా మా ఎస్సీ ఎస్టీ బీసీలకు నువ్వు ప్రత్యర్థి లెక్కనే కనపడతలేవు. రేవంత్ రెడ్డి కాకా నీకే చెప్తున్నా, నువ్వు మా ఎస్సీ ఎస్టీ బీసీలకు ప్రత్యర్థిగా కనపడట్లేదు. నువ్వు చేసిన తప్పులతోనే తెలంగాణ ప్రజలు ఆల్రెడీ స్వీకరించుకుంటారు. నువ్వు నల్లమల్ల పులిపిట్టి అంటావు కదా, ఇగో నిన్న నిరుద్యోగి అంటుండు. నల్లమల్లో తెలంగాణ రాయలసీమలో ఉన్నదో తెలియదు, తెలంగాణ ఆంధ్రాలో ఉన్నదో తెలియదు, అసలు నల్లమల్ల ఏడుందో తెలియని మన ముఖ్యమంత్రి అవగాహన లేనివాడు అంటుండు. ఇగో అది అర్థమైందా? నీ మీద కూడా సానుభూతి చూపించాల్సిన అవసరం ఉంది. ఇంకేం చెప్తాడు ఈయన చూసి అంట 2034 వరకు వీళ్ళ ప్రభుత్వమే ఉంటుందంట. ఉంటుంది 100%. కాక 100% ఉంటుంది, భయపడక. 100% ఇది అప్పటిదాకా ఉంటుంది. ఒకరో ఇద్దరు ఉండరా కార్యకర్తలు, ఉంటారు అంతే తప్ప పవర్లో నువ్వు ఉండవు అనే విషయాన్ని తెలియజేస్తున్నాం. మరో వార్త చూసే ప్రయత్నం చేద్దాం. ఇది రాష్ట్రంలో చాలా జిల్లాలలో, చాలా ప్రాంతాలలో, చాలా విలేజ్లో ఇదే సమస్య. స్థలమా సాగు భూమా అని చెప్పి అడుగుతున్నారు. కాదు, ఇక్కడ మా ఏరియా కూడా, మునుగోడు ఏరియాలో కూడా చాలా విలేజ్లలో 30-40 ఏళ్ళ క్రితం గవర్నమెంట్ కొని ఒక వెంచర్ అంటే ప్లాట్లు చేసి అమ్మిన భూములు కూడా ఇప్పటిదాకా వ్యవసాయ భూముల కింద ఉన్నాయి తప్ప నాలాలో కన్వర్ట్ అయిన స్థలాలు లేవు. అవి ఇక ఇళ్ళ స్థలాలా మరి? ఆల్రెడీ గత ప్రభుత్వం 10 ఏళ్ళు రైతు బంధు పేరుతోటి వాళ్ళు ఎవరైతే భూస్వాములు వాళ్ళకి ఇచ్చే ప్రయాణంలో ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి కూడా ఈయన కూడా గదే పని చేసిండు. స్థలమా సాగు భూమి, క్షేత్రస్థాయిలో వెంచర్లు, రికార్డులో భూములు, ఫ్లాట్లు చేసి విక్రయించిన రద్దు కాని పాస్ పుస్తకాలు, ధరణిపోయి భూభారతి వచ్చినా అవే బాధలంట. వెంచర్లు ఫ్లాట్లుగా మారుతున్న భూములు వెంటనే సాగు భూముల జాబితాను తప్పించడంతో కొనుగోలు చేసిన యజమానులు ఇబ్బంది పడుతున్నారు. రెవెన్యూ రిజిస్ట్రేషన్ శాఖల మధ్య సమన్వయం లోపం వల్ల ఓ కారణం. భూమి కొనుగోలు చేసిన వారికి రెండోసారి భూమిపై హక్కులుంటాయంటూ వాదిస్తున్న వారికి విభేదాలు వస్తున్నాయి. ఖరీదైన భూములు మహానగరంలో కాదు, మహబూబ్నగర్, ఖమ్మం, నల్గొండ, వరంగల్ తదితర జిల్లాల్లో ఇలాంటి వివాదాలే ఉన్నాయి. 100%. వాడు ఏం చేస్తుండు? ఫస్ట్ భూమి అమ్ముతుండు, వాడు ఫ్లాట్లు చేసి వాడు ఇల్లు కట్టుకుంటుండు. కట్టుకున్నాక వీని పేరు మీద ఉంటుంది కదా, రిజిస్ట్రేషన్ చేయట్లేదు. ఏదో అప్పుడు తెల్ల కాగితాల మీద రాసి ఇచ్చిండు, సర్వే నెంబర్ లేదు, ఏది లేదు. ఇగో నీకు ఇంత ఉంది అని అంటే అప్పుడున్న పరిస్థితిలో గ్రామాలలో ఏముంటుంది? అప్పుడు చదువుకున్న పరిస్థితి లేదు. గ్రామాలలో ఏముంటుంది? ఇంత భూమి ఇచ్చిండా, అంత భూమిలో అది భూమి అయితే ఇచ్చిందని చెప్పి ఇల్లు కట్టుకుండు. ఇవాళ రిజిస్ట్రేషన్ చేస్తానికి బొమ్మంటే చేయట్లేదు.
చేయక సాకులు చెప్పుకుంటూ తిరుగుతున్నారు. అదేవిధంగా స్వయంగా గవర్నమెంట్ కొన్న భూములు కూడా ఇలా వాళ్ళే పట్టాదారులుగా చూపిస్తుంది. దీనివల్ల మళ్ళా అమ్మిన భూమినే రెండోసారి అమ్మడం మొదలుపెట్టారు. దుర్మార్గమైన కల్చర్ ఇది. దీని లోపం ఎవరిది? రెవెన్యూ వాళ్ళది. అదేవిధంగా రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించిన సమన్వయం ఉంటే, అరే ఈ భూమి ఎక్కడిది, ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరికి వచ్చింది, ఈ ప్రజెంట్ ఎవరు ఉన్నారు ఆ స్థలంలో, గ్రామ కంటాలుగా గుర్తించాల్సిన అవసరం లేదా? ఇవన్నీ ఏవి లేవు. అందుకే చాలామంది బాధపడుతున్నారంట. ఒక ఉదాహరణ చూసే ప్రయత్నం. రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలంలో 2006లో 1 ఎకరా విస్తీర్ణాన్ని ఫ్లాట్లుగా మార్చి విక్రయించగా పలువురు కొనుగోలు చేసి నివాసాలను ఏర్పాటు చేసుకున్నారు. ఆ స్థలాన్ని రెవెన్యూ శాఖ సాగు భూమిగా కొనసాగిస్తూ పట్ట పాస్ పుస్తకాలు రద్దు చేయడం లేదు. భూభారతిలో ఉన్న ఆటోమేటిక్ విధానంతో రైతులు చేతులు మారే ప్రమాదం ఉందని చెప్పి బాధితులు లబోదిబో అంటారంట. 2006 అంటే దగ్గర 20 ఏళ్ళు ఆ ఫ్లాట్లో 1 ఎకరం ఫ్లాట్లు చేసి అలా నేను చెప్పినాక ఇప్పటిదాకా అదే జరిగింది ఇక్కడ. ఇక చూసినావా మళ్ళీ ఏం చేస్తున్నారంటే ఇవి మళ్ళీ బెదిరింపులకు పాల్పడుతున్నారు. 100% పాల్పడతారు. నిన్నగాక మొన్న మా ఊరే ఎగ్జాంపుల్. అరే పట్టాలు చేయరా నాయన అంటే వాడు ఏం చేస్తాడు, నాకు 1,00,000 ఇస్తావా, 2 లక్షలు ఇస్తావా నీకు పట్టా చేయాలంటే అని చెప్పి జనాలనే బెదిరించే పనిలో వాళ్ళు ఉన్నారు. అవసరమైతే ఇంకోరికి అమ్మే ప్రయత్నంలో చేస్తున్నారు. వెంటనే తొలగించకపోతే ముప్పు. ఏదైనా సాగు భూమి స్థలంగా మార్చే ముందు నాలా అనుమతులు తీసుకోవాలి. ఒక్కసారి నాలా అనుమతులు వస్తే వెంటనే పట్టదారు పాస్ పుస్తకాలు రద్దు కావాలి. 2017 భూ దస్తావేజుల ప్రక్షాళన సందర్భంగా LRUP ధరణి ల్యాండ్ క్లాసిఫికేషన్ సరిగ్గా నమోదు కాలేదు. దీంతో స్థలాలుగా మారిన భూములను పట్టాదారు పాసులు కొనసాగుతున్నారు. రాష్ట్రంలో 11 లక్షల ఎకరాలు ఇలా సాగు భూములుగా ఉన్నాయి. LRUP సమయంలో గుర్తించిన కొంతమేర సరిచేసే ప్రయత్నం చేసినా పూర్తిగా జరగలేదు. ఈ నిర్లక్ష్యమే ఇప్పుడు స్థలాల కొనుగోలు మరి కొంప ముంచిందని చెప్పి ఇక చూసినావా. వాస్తవమే గతంలో కేసీఆర్ ఏం చేసిందంటే ఈ గ్రామ కంటాలుగా ఉన్న భూములన్నిటిని ఫ్లాట్లుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళని గ్రామ కంటాలుగా గుర్తించాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకుంటూ, కానీ అది ముందుకు సాగలేదు. వాస్తవానికి కూడా ఇది చాలా ప్రమాదం. ఇక చూసినావా బెదిరింపులు వసూళ్ళంట. రిజిస్ట్రేషన్ శాఖ నిబంధనల ప్రకారం స్లాటు నమోదైతే రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ తిరస్కరించే అధికారులకు లేదు. ఈ నిబంధనలకు ఆసరగా చేసుకొని కొందరు పాత బహానీలు పుస్తకాలను రద్దు కాదని అడ్డంగా పెట్టుకొని క్రయ విక్రయాలు దిగుతారంట. వాళ్ళు ఏంటంటే స్లాట్ బుక్ చేసినాక వాళ్ళు ఇది మీ ఫ్లాట్ లేదు భయ్ అని చెప్పి, ఇది మీ ఫ్లాట్ కాదు ఆల్రెడీ ఇంకో వాళ్ళు ఉన్నారని చెప్పి అధికారం లేదు. ఏం జరుగుతుంది, ఒకరి చేతి నుంచి మరో చేతి మీద. ఇప్పుడు ఇవాళ ఒక యజమాని ఉంటే రేపు పొద్దుగాల ఇంకో ఆయన వచ్చి బెదిరిస్తుంది, ఇది నాదే ఫ్లాట్ అని. అది హైదరాబాద్ ప్రాంతంలో ఒక చోట 100 గజాలు స్థలమైన ఉండాలని చెప్పి లక్షలు పోసుకుంటున్నారంట. తర్వాత బాధలు పడుతున్నారంట. దానికి సంబంధించిన వార్త మిత్రులారా. మరో వార్త చూసే ప్రయత్నం చేద్దాం. ఇట్లా మోసపోవద్దు. 100% నాలా కలెక్షన్ ఉందా, ఇది రిజిస్ట్రేషనా, ఇది ఫ్లాట్లా, ఇది DTPS ఫార్మేషన్ ఉందా లేదా అన్నీ చూసుకున్న తర్వాతనే ఫ్లాట్లు కొనే ప్రయత్నం చేయాలి. మోసపోవద్దు. 100% మోసపోతే భవిష్యత్తులో ఇంకా ఇబ్బందులు పడవలసి ఉంటుంది. తక్కువ ఎక్కువ వస్తుందని చెప్పి లేచిన తారు ప్రయాణం బేజారంట. హైదరాబాద్ విజయవాడ 65వ నెంబర్ జాతీయ రహదారి పలు చోట్ల లేచిపోవడంతో గుంతలుగా ఏర్పడి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం వేల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తున్నారు. మరి ఈయన ఇంకా కొత్త ముచ్చట చెప్పాను నిన్నమన్నా. అయ్యా చూసినావా ఈ సక్కదానానికి టోల్ గేట్ల మీద ఉన్న శ్రద్ధ మీరు ఇచ్చిన కాంట్రాక్టర్లకు టోల్ గేట్లు వసూలు చేసే కాడ ఉన్న శ్రద్ధ ఇటువంటి రోడ్లను మంచిగా చేసే కాడ లేదు. పైసలు అయితే కావాలి, ప్రమాదాలను నివారించే చర్యలు మాత్రం ఉండవు. గిదే కావాలి. ప్రజల ప్రాణాలు ఎందుకు? భాజపా గెలిస్తేనే మార్పు సాధ్యమంట. హామీలు ఎగవేతలో కేసీఆర్ బాటలో రేవంత్.
ఉప ఎన్నికల ప్రచారం కేంద్ర మంత్రి. వాస్తవమే, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పినట్టు వాస్తవమే. కేసీఆర్ బాటలో రేవంత్ ఉంటే రేవంత్ బాటలో బీజేపీ కూడా ఉంది. అనేక దొంగ హామీలు ఇచ్చి బీజేపీ ఈ దేశంలో అనేక దొంగ హామీలు ఇచ్చి ఈ దేశంలో 11 సంవత్సరాలుగా పరిపాలన చేస్తారు. అంతే తప్ప ఈ దేశాన్ని మీరు ఉద్ధరించింది ఏంటి అనే విషయం తెలుసు. ఇక ఆయన గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు, అది పనికి మళ్ళీ చర్చ. రేవంత్ 3 ఏళ్ళు ఉంటారో 3 నెలలే ఉంటారో జూబ్లీహిల్స్ తీర్పుతో తేలిపోతుంది. రాష్ట్ర ప్రజలకు న్యాయం చేసే అవకాశం ఇక్కడి ఓటర్లు దక్కింది, 100% దక్కింది. కేటీఆర్ మాటలతో నేను ఏకీభవిస్తా. ఎందుకంటే దయచేసి జూబ్లీహిల్స్ ఓటర్లారా విజ్ఞతతో ఆలోచించండి. ఎవరికి ఓటేస్తే మనకు రావాల్సినవన్నీ వస్తాయి, ఎవరికి ఓటేస్తే మనకిచ్చిన దొంగ హామీలన్నీ నెరవేరుతాయి అని చెప్పి ఒక్కసారి కాంగ్రెస్ పార్టీని ఓడించండి. 100% 6 గ్యారంటీలు 420 దొంగ హామీలన్నీ నెరవేరుతాయి. లేకపోతే ఈసారి ఒకవేళ గెలిచింది అనుకో, రేవంత్ కాక గెలిచింది అనుకో, కథమేగా. ఏమంటారు తెలుసా, నా అంత సిపాయే లేడు, ఈ మొత్తం తెలంగాణ ప్రజలంతా నా ఇంటే ఉన్నారు, ఇక నేను ఏ ఆట ఆడినా నడుస్తుంది అంటాడు. ఇక మీకు రావాల్సిన 2500 రావు, మీకు పెంచవలసిన 4000 పింఛను పెంచడు, తర్వాత 4000 6000 చేయడు, కళ్యాణ లక్ష్మిలో భాగంగా 1,00,000 రూపాయలు ఇస్తే 1,00,000 పైన 1 తులం బంగారం ఇస్తే ఆ బంగారం రాదు. ఇక సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు అనేవి కలగా మిగిలిపోతాయి. దయచేసి 4 లక్షల ఓటర్లే ఈ 4 కోట్ల తెలంగాణ ప్రజలు తలరాత మార్చబోతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని పైసలు ఇస్తారా, పంచుతూనే ఉంటారు. కానీ వాస్తవానికి మీ అంతరాత్మ మీ ఆత్మసాక్షి ఏం చెప్తే గదే చేయండి. దయచేసి ఒక్కసారి పాలకులను ఓడగొట్టండి, బీజేపీని కాంగ్రెస్ని ఓడగొట్టండి 100%. అవసరమైతే ఎవరైనా ఇండిపెండెంట్ ఎస్సీ ఎస్టీ బీసీలలో ఎవరైనా నిలబడితే వాళ్ళకు సపోర్ట్గా నిలబడండి. ఒక్క ఇండిపెండెంట్ అభ్యర్థినైనా గెలిపించండి, 100% అన్ని హామీలు నెరవేరుతాయి. నేను బారాసాకే ఓటేయమని అయితే చెప్పను. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం, నాకు కాంగ్రెస్ ఎంత దూరం ఉందో బారాసా కూడా అంతే ఉంది, బీజేపీ కూడా అంతే ఉంది. అంతిమంగా నా ఉద్యమమే ఎస్సీ ఎస్టీ బీసీలను మిమ్మలను రాజులను చేయాలని, మిమ్మల్ని చీరలో కూర్చోబెట్టాలని నా ఆలోచన. ఎవరైతే మహనీయులు కలగన్నారో జ్యోతిరావు పూలే, అంబేద్కరు, అదేవిధంగా కాంచీరామ్ ఏ కళ అయితే కన్నారో, సర్వాయి పాపన్న గౌడు, చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య ఏ కళ కన్నారో ఆ కళ కోసమే నా ఛానల్ పనిచేస్తుంది. దయచేసి దాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మిత్రులారా. గల్లీలో కొట్టేద్దాం, సూడన్లో అమ్మేద్దామంట. దేశంలో రోజుకు సగటున 4615 సెల్ ఫోన్లు చోరీ, అంతర్జాతీయ ముఠాలతో కలిసి ఆఫ్రికాకు తరలింపంట. ఏం లేదు, దీని సారాంశం ఏంటంటే మిత్రులారా, రోజుకు 4600 ఫోన్లు పోతున్నాయి. అంటే ఆ ఫోన్లు ఇక్కడ కాదు, ఒక ముఠాగా 30 మంది 34 మంది కలిసి ఒక ముఠాగా తయారై ఆఫ్రికా లాంటి దక్షిణ సూడన్లోకి తీసుకుపోయి అక్కడ అమ్మేసుకుంటారంట ఖరీదైన ఫోన్లన్నీ. సైబర్ నేరాలు అదేవిధంగా దొంగలను ఆట కట్టడంలో పోలీస్ యంత్రాంగం ముందుండాలి. ఇలాంటి వల్ల ఫోన్లు చాలా విలువైన సమాచారం ఉంటుంది, ఆ సమాచారం కూడా పోవడం వల్ల అంటే మంచి ఆఫీసర్ల ఫోన్లు పోతున్నాయి. దానివల్ల దేశ భద్రత కూడా కొంత ముప్పే ఉంటుంది. దీన్ని కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఫోన్లు కూడా జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ప్రజలు కూడా. ఇది మిత్రులారా, దయచేసి ఎస్ మీడియాను సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 100% సపోర్ట్ చేయడం అంటే చూసి వదిలిపెట్టడం కాదు, షేర్లు చేయండి 100%. మౌంటేషన్ కానీ ఒక్కొక్కడి సంగతి ఏందో చూస్తా, బట్టలు కాదు, ఒక్కొక్కడి బట్టలు ఇప్పదీసుడు కాదు, ఒక్కొక్కడు అంగిలాగి ముచ్చట్లు ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. 100% మౌంటేషన్ అయ్యేంత వరకే బొట్ట శివన్న గిట్లే మాట్లాడతాడు. మౌంటేషన్ అయినాక కథ వేరే ఉంటుంది. తెలుసు, నా గురించి తెలుసు వాళ్ళకి చాలా మందికి. ఇక ఈయన చెప్తున్నాడు, సాక్షి దినపత్రిక ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. 34 వరకు మేమే అంట, అంత సీన్ లేదు. 3 ఏళ్ళు ఉంటుందో చూసుకోరు ఇక కాకా, 3 ఏళ్ళు ఉంటావో చూసుకో. ఇక 3 ఏళ్ళు ఉంటావు, మరి నీ పదం 3 నెలల వద్ద కూడా తెలియదు. ఏమంటుండు, ప్రజలు మాకు కూడా 10 ఏళ్ళు పరిపాలించే అవకాశం ఇస్తారు, అదంతా కళ, నువ్వు ఉంటే అది కళే. నీకేం తెలుసా,
పేదోడు పడే బాధ నీకేమెరక? తోడు పనిలోడు చిన్న గుడిసేసుకుంటే అది కూలగొడితే ఆ కట్టుకోవడానికి పడే బాధ. పెద్దోడి వైపు ఏమో కన్నెత్త చూడని హైడ్రా పేదోళ్ళ ఇల్లు కూల్చడంలో మనగాళ్ళు అయ్యారు. మిమ్మల్ని ఉంచుతారు, మిమ్మలను 34 దాకా ఉంచుతారు. కలగను వచ్చేది మా రాజ్యమే, మా ఎస్సీ ఎస్టీ బీసీలే. భవిష్యత్తులో ముఖ్యమంత్రులు అయ్యేది మా వాట మేము గుంజుకునేది భవిష్యత్తులో మేమే. రాసి పెట్టుకో రేవంత్ రెడ్డి, రాసి పెట్టుకో. 100% మేమే. నెక్స్ట్ గవర్నమెంటే మాది. 2028 డిసెంబర్లో అసెంబ్లీ ఎన్నికలు రావు. 2029 జూన్లో జమిలీ ఎన్నికలు. 10 ఏళ్ళ అభివృద్ధి ప్రణాళిక రచించి ముందుకు వెళ్తున్నాం. కాలేజీలు అన్నీ సవ్యంగా ఉన్నట్టు తేలితే అదే రోజు 100% ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తాం. అంటే నీకు తెలుసు కదా, దొంగ కాలేజీలు నడుస్తున్నాయని తెలుసు, వసతులు లేని కాడ నాలెడ్జ్ లేని సెంటర్లు ఉన్నాయని తెలుసు. మరి అసొంటోళ్ళను ఎందుకు కట్టడి చేయలే? మనగా 2 ఏళ్ళల్లో ఇవాళ మాట్లాడుతున్నావు. వాళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ అడగంగానే ఈయన ఏమంటాడు? వాళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ అడగగానే 100% వాళ్ళ కాడ కాగితాలు ఉన్నాయని అడుగుతున్నావు, ల్యాబ్లు ఉన్నాయని అడుగుతున్నావు. మరి ఇన్ని రోజుల దాకా ఏం చేసినావు? గడ్డి వీకినావా? 100% రేవంత్ రెడ్డి భయపడేలేదు. ఉంటే ఊరు, లేకపోతే జైలు. నాకున్నది ఒకటే జన్మ, మళ్ళీ నాకు రాదు. 100% ప్రజల వైపే ఉంటా. నువ్వు ఏ తప్పు చేసినా నిలబెట్టి కడగడమే నా పనిగా పెట్టుకుంటా. ఏమని చెప్తాడు ఇక ఈయన? కేటీఆర్ అరెస్టుకు అనుమతి కోరితే 3 నెలలైనా గవర్నర్ స్పందించలేదు. మరి స్పందించలేదంటే నువ్వు వేసిన కేసులు అట్టున్నాయేమో బహుశా నాకు తెలిసి. సరైన సాక్ష్యాధారాలు సరిగా ఎవిడెన్స్ లేకపోతే గవర్నర్ ఏం చేస్తాడు? సిగ్గుపోద్దు, నేను అనుమతిస్తాను ఆలోచనతో ఉండొచ్చు. జూబ్లీహిల్స్లో గెలుస్తాం, బీఆర్ఎస్ పని అయిపోయింది, బీజేపీకి డిపాజిట్లు రావు. ఎవరిది అగ్రికల్చర్, ఎవరి డ్రగ్స్ కల్చరో ప్రజలే నిర్ణయించాలి. వాస్తవమే, నువ్వు నిర్ణయిస్తారు. జూబ్లీహిల్స్లో గెలుపు కాంగ్రెస్ అని చెప్పి ఆయన చెప్తున్నాడంటే అది కలనే. కానీ ఇంకా ఈయనేమంటున్నావు చూద్దాం కేటీఆర్ గారు ఒక్కసారి. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ గుణపాఠం చెప్పాలి. యూసఫ్గూడలో రోడ్ షోలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఓటమి భయంతో సీఎం ప్రలోభాలకు పాల్పడుతున్న ఆరోపణలు. కాంగ్రెస్ ఓడిపోతే పథకాలు ఆపేస్తామని బెదిరిస్తున్న ధ్వజం. బీఆర్ఎస్ని గెలిపిస్తే కాంగ్రెస్ గల్లపట్టి పథకాలు అమలు చేస్తాం. 100% బెదిరింపులకు తెలంగాణ ప్రజానికం భయపడదు. నీకు తెలియదేమో, తెలుసు. మీ తాతలకు తెలుసు, మీ అయ్యలకు తెలుసు. రేవంత్ రెడ్డి, తెలంగాణ గడ్డ నీ బెదిరింపులకు తాటాక సప్పులకు భయపడేది ఏముండదు. ఎందుకంటే సాయుధ రైతాంగ పోరాటంలో మా వాళ్ళు ఏం చేసారో తెలుసు. పటివార్లను నువ్వు అంటావు కదా, నాది పటేల్ ఫ్యామిలీ, పటివారి ఫ్యామిలీ అని. మా తాతలు భూస్వాములు, జాగీదారులు అన్నావుగా. భవిష్యత్ అంటే మీ తాతను మీ అయ్యలను అడుగు. నువ్వు పథకాలు బంద్ చేస్తామో లేకపోతే ఇంకోటి బంద్ చేస్తాం అంటే నీ తాటాకు సప్పులకు భయపడు. గత పాలకులకు తెలుసు నీ లెక్కనే బెదిరిస్తే ఏం చేసిరో. నీ పని కూడా ఏమైందో చూసుకో. ఇక ఈ కేటీఆర్ ఈ మాటలు చెప్తున్నందుకు 100% ఆయనతో ఏకీభవించాల్సిన. ఎందుకంటే నేను బీఆర్ఎస్కు సంబంధం లేదు. నాకు 100% ప్రతిపక్షంగా ఎవరైతే ప్రభుత్వం చేసే తప్పులను విమర్శిస్తారో వాళ్ళకు 100% సపోర్ట్ చేస్తా. 100% అటువైపుగా మాట్లాడే అవకాశం ఉంటుంది తప్ప బీఆర్ఎస్కే మాట్లాడుతున్నాను ఆలోచన కూడా మానుకోవాల్సిన అవసరం ఉంది. 100% నా వేనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రకుల పేదలని రాజ్యంలోకి తీసుకురావడం. ఇక దొరలను, ఇక రెడ్లను అంటే పెత్తందారు రెడ్లను, దొరలను రాజ్యంలో కూర్చోబెట్టాలని ఆలోచన కాదన్న విషయాన్ని మరొకసారి తెలియజేస్తున్నాను. మరో వార్త చూసే ప్రయత్నం చేద్దాం. బీహార్ ప్రచార ఘట్టానికి తెర. ఈ నెల 11 రెండో దశ పోలింగు. తొలి దశ రికార్డు స్థాయి పోలింగు, అంచనాలు తారుమారు. తమకే అనుకూలం అంటున్న అధికార విపక్ష ధీమా. అసెంబ్లీ ఎన్నికల మరింత ఉత్కంఠ పెరిగే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించిన వార్త, బీహార్కి సంబంధించిన వార్త. రేపు ఎలక్షన్ ఉండే అవకాశం ఉందంట. ప్రచారం సమాప్తం, ఇక పోలింగే తర్వాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఓరావరి ప్రచారానికి తెర. కాళ్ళకు బల్పాలు కట్టుకొని తిరిగిన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నేతలు.
పక్షాల మధ్య ప్రధాన పోటీ పోలింగ్ ఏర్పాట్లు చేస్తున్న ఎన్నికల సంఘం అని చెప్పి ప్రలోభాలకు తెరలేపిన రాజకీయ పార్టీ ఓటుకు ఏం జరుగుతుందంటే అంటే ఇక్కడ జూబ్లీస్ ఎలక్షన్లలో మందు పంచుతారంట, 5,000 రూపాయలు ఓటింగ్కి ఇస్తారంట, అదేవిధంగా చీరలు కూడా పంచుతారంట ఓ పార్టీ. నిజంగా ప్రజాస్వామ్యం మీద కానీ భారత రాజ్యాంగం మీద కానీ మీకు గౌరవం ఉంటే ఒక్క డ్రాపు మందు వంచకుండా, ఒక్క రూపాయి ఇవ్వకుండా, ఒక చీర ఇవ్వకుండా గెలిచే దమ్ము ఎవరికన్నా ఉందా ఈ అగ్రకుల పార్టీలకన్నా అడుగుతున్నాం. దయచేసి తీసుకోండి. ఇక మనం ఏం చెప్తున్నాం అంటే ఇస్తారు కాబట్టి తీసుకోండి, తీసుకోవద్దు కానీ తీసుకోండి, కానీ ఓటు ఎవరికి వేయాలో వాళ్ళకేయండి. బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది ఈ దొంగనా కొడుకులకు. కేసీఆర్ బాటలో రేవంత్ అంట ఇండ్లు ఆశ చూపి ఓట్లు వేయించుకోవడం అలవాటైంది. ఇండ్లు ఇస్తారు నాయన, ఇక అదంతా ఉత్తముచ్చటే. 4,000 దయచేసి జూబ్లీస్ ప్రజల 4,000 ఓట్లు అంటే ఇందిరా మిల్లు అంటే ఇంకేమీ ఉండదు. మళ్ళీ మీకు ఉండే అయ్యే రేకుల గుడిసెలు, అవే పెంకుల గుడిసెలు తప్ప కొత్తగా ఇందిరా మిల్లు ఏం రావు. ఏదో ఒకసారి చెప్పి 4,000 అంటారు కదా. మా కాన్స్టిట్యూన్సీలో చెప్తున్నా, ఇప్పటివరకు కాన్స్టిట్యూన్సీ మొత్తంలో కనీసం ఏళ్ళమేలకు పెట్టుకోవచ్చు కట్టి ఇళ్ళలో తోలిన ఇండ్లు. ఇక అంతా అట్లుంటుంది కథ. మళ్ళా లిస్ట్లో పేర్లు వస్తాయి కానీ ఇగో మీది ఫస్టే ఆయన ఏం చేస్తాడు, కష్టపడి ఇంత బేస్మెంట్ కట్టుకుందాం, గత ప్రభుత్వం ఇలా ఈ ప్రభుత్వం అని ఇస్తాం అని చెప్పి బేస్మెంట్ కట్టుకున్నానుకో, నీకు బేస్మెంట్ ఉంది నీకు ఇచ్చేది లేదు. ఇగో నీ ప్లేస్ తక్కువ ఉంది నీకు ఇచ్చేది లేదు, నువ్వు ప్లేస్ ఎక్కువ పెట్టించుకుంటున్నావు నీకు ఇచ్చేది లేదు. ఇటువంటి కారణాలు, అనేక కారణాలు చెప్పి అలా మీకేసే ప్రయత్నం చేశారు. ఇగో నీకు ట్రాక్టర్ ఉందంటగా నీ పేరు మీద, నీకు అవసరం అదే నాయన ఆడు ఎస్సీ కార్పొరేషను బీసీ కార్పొరేషన్లో ఓ ఇన్ని పైలు కట్టుకొని బతకడానికి తెచ్చుకుంటాడు ట్రాక్టర్. తెచ్చుకుంటే నీకు 4-వీలర్ వెహికల్ ఉందిగా నీకెట్లు ఇస్తాం అంటాడు. ఆడు గది లేకుండా బతకడానికి బతుదేరు వాడికి ట్రాక్టర్ వస్తుంది, వాడు తెచ్చుకుంటాడు. దానికి కూడా ఒక సాగ్గా పెట్టి పీకేసిన చరిత్ర ఇగో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్కి ఉంది మిత్రులారా. ఇక ఆయన ఏదో చెప్తాను కానీ అదంతా ఉత్తముచ్చటే. చలి మొదలైంది, పడిపోయిన ఉష్ణోగ్రత కనిష్ట ఉష్ణోగ్రతలు పగటిపూట 2కు రాత్రిపూట 3 డిగ్రీల మేర తగ్గుతుందన్న. రానున్న 3 రోజులు వాతావరణం బాగా చలిగా ఉంటుందంట మిత్రులారా. దానికి సంబంధించిన వార్త. అమ్మ భయం వేస్తుంది తల్లోకి ఇంటర్ హాస్టల్ విద్యార్థుల ఫోన్లు, విద్యార్థుల్లో పెరుగుతున్న మానసిక ఒత్తిడి అంట. ర్యాంకులే టార్గెట్గా కొనసాగుతున్న బోధన, ఇక ఇళ్లకు పంపబోమంటూ కాలేజీలు కబుర్లు, కాలేజీ తీరుపై ప్రత్యేక దృష్టి అని చెప్పి ఇంటర్మీడియట్ బోర్డు దృష్టి పెట్టిందంటే దానికి సంబంధించిన వార్త. ఏం లేదు, దీని సారాంశం ఏంటంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఇంటర్ ఎగ్జామ్లు, అదేవిధంగా ఐఐటి కానీ వాటికి ఆల్రెడీ నోటిఫికేషన్ అంటే ఎప్పుడు ఎగ్జామ్లు ఉంటాయని చెప్పి ఆల్రెడీ క్లియర్గా ఇంటర్ బోర్డు కూడా ప్రకటించడం జరిగింది. ఏమని చెప్తారు, ఇక ర్యాంకులే ధ్యేయంగా కార్పొరేట్ చిన్న చాటా మోటా కార్పొరేట్ కాలేజీలు, అదేవిధంగా కాలేజు నార్మల్ కాలేజీలు ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే ర్యాంకులే పరమావధిగా ఉంటాయి కాబట్టి ఇక బాగా ఒత్తిడి పెంచుడు, వీక్లీ టెస్ట్లు అని, డే టెస్ట్ అని, ఇంకో టెస్ట్ అని పెట్టి వాళ్ళని చాలా మానసికంగా ఒత్తిడి, ర్యాంకుల వల్ల అయ్యేది లేదు పోయేది లేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి విద్యార్థులారా, మీకు ర్యాంకులు రావడం వల్ల వచ్చేది లేదు ఒరిగేది లేదు. ఒక్కటి గుర్తుపెట్టుకోరు, మీ కాడ టాలెంట్ ఉంటే 100% ఉద్యోగం వస్తుంది, ఇంకా అదేవిధంగా ఏదైనా వస్తుంది తప్ప ఏం లేదు. మీ కాడ టాలెంట్ లేకుంటే ఏం లేదు. ఇప్పుడు చెప్తున్నాడు రేవంత్ రెడ్డి నిన్నమాన దాకా కొన్ని కాలేజీలలో చక్కగా వసతులు లేవంట, వాళ్ళ కాడ స్కిల్స్ నేర్పే పరిస్థితి లేదు. ఇక దాంతో ర్యాంకులతో వచ్చేది 4 మీద గీసుకోవడం తప్ప. మిత్రులారా, మరో పత్రిక చూసే ముందు మరొకసారి చెప్తున్నా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రకుల పేదల గొంతుగానే బొట్ట శివన్న ఉంటాడు. దయచేసి ఎస్ మీడియాను సపోర్ట్ చేయండి, 100% సబ్స్క్రైబ్ చేయండి. పేదల పక్షమే నా పక్షం, నా నినాదమే పేదోడి కోసం ఎస్ మీడియా భరోసా. 100% ఆ దిశగానే ఉంటుంది.